గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ న్యూస్ వచ్చినా కానీ, కొత్త సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను చూసి వెళ్ళిపోకండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, గత 3 నెలల క్రితము కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తాము అని చెప్పేసి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ హామీ ఇవ్వడం అనేది జరిగింది, ప్రకటించడం అనేది జరిగింది. ఆ సందర్భంలో అర్హులైనటువంటి వారికి 2 లక్షల కొత్త పెన్షన్లను ఇస్తాము అని చెప్పేసి వారు తెలియజేశారు. కానీ 3 నెలలు దాటుతున్నా కానీ ఈ 2 లక్షల మందికి పెన్షన్లను ఇవ్వలేదు. అయితే లేటెస్ట్గా ఈ ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారిలో అనర్వులు ఉన్నారు అని చెప్పేసి, బోగస్ వారు ఉన్నారు అని చెప్పేసి, వీరిని ఏరివేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పైలట్ ప్రాంతాలలో ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారందరిపైన ఎంక్వైరీని చేయడం అనేది జరిగింది. ఈ ఎంక్వైరీ అనేది ముఖ గుర్తింపు ద్వారా చేయడం అనేది జరిగింది. ఈ ఎంక్వైరీలో ప్రభుత్వానికి చాలా బోగస్ పెన్షన్లు ఉన్నట్టు వారి దృష్టికి రావడం అనేది జరిగింది. అంటే 1,00,000కు పైగా అనర్వులు పెన్షన్లను తీసుకుంటున్నారు అని చెప్పేసి వారి దృష్టికి రావడం అనేది జరిగింది. ఈ 1,00,000 మంది బోగస్ పెన్షన్దారులను తొలగించినట్లయితే మరొక 1,00,000 మందికి అదనంగా కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయవచ్చు అని చెప్పేసి సెర్ప్ అధికారులు సన్నాహాలు చేయడం అనేది జరుగుతుంది. అంటే మొత్తానికి గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రకటించినట్టుగా 2 లక్షల మందికి పెన్షన్లు, మరియు ఇప్పుడు 1,00,000 మందిని తొలగిస్తున్నారు కాబట్టి ఆ 1,00,000 స్థానంలో మరొక 1,00,000 మందికి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్టు సెర్ప్ ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. అంటే మొత్తంగా 2 లక్షలు ప్లస్ తొలగించిన వారి స్థానంలో ఇచ్చే 1,00,000 కలుపుకొని 3 లక్షల మందికి కొత్త పెన్షన్లను ఇవ్వాలి అని చెప్పేసి సెర్ప్ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక వార్త కూడా రావడం అనేది జరిగింది. ఈ వార్త నిజమైనదేనా అని నేను సెర్ప్ ఉన్నతాధికారులను ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు ఇది నిజమైనదే, ఇది జరగవచ్చును అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. అంటే మొత్తంగా 3 లక్షల మందికి ఆగస్టు నెలలో ఈ కొత్త పెన్షన్లు ఇవ్వాలని సెర్ప్ అధికారులు భావిస్తున్నట్టుగా, దానికోసమే సన్నాహాలు చేస్తున్నట్టుగా ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ పెన్షన్ల ఫేస్ రికగ్నిషన్ ఎంక్వైరీలో టోటల్గా 63,000 మంది మరణించినట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ 63,000 మంది యొక్క పెన్షన్లను వచ్చే నెల తొలగిస్తున్నట్టుగా వారు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 27,000 మంది యొక్క ఆచూకీ తెలియడం లేదు. అంటే 27,000 మంది పెన్షన్లు తీసుకుంటున్నారు, కానీ వారు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, బతికి ఉన్నారా, చనిపోయారా అని ఎలాంటి ఆచూకీ దొరకడం లేదు అని ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత 5,000 మంది ఇతర రాష్ట్రాల్లో నివసిస్తూ తెలంగాణలో పెన్షన్లు తీసుకుంటున్నారని కూడా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా వీరు సంక్షేమ పథకాలను తీసుకుంటున్నట్టుగా, పెన్షన్లను తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత 700 మంది ఇక్కడ ముఖ గుర్తింపుకు అంటే ఎంక్వైరీకి రావడం లేదు అని, మా పెన్షన్ పోతే పోయింది, ఉంటే ఉంది, కానీ మేము ఈ ముఖ గుర్తింపు ఎంక్వైరీకి రాము అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి సెర్ప్ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరిగింది. మరొక 12,000 మంది యొక్క ఆధార్ వివరాల్లో తేడాలు ఉన్నాయని, ఆధార్ వివరాలు ఇక్కడ బయోమెట్రిక్తో సరిపోలడం లేదు అని చెప్పేసి తెలిసినట్టుగా ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. మరొక 33,000 మంది పెన్షన్దారుల యొక్క బయోమెట్రిక్ సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ బయోమెట్రిక్ ఎంక్వైరీలో 1,00,000కు పైగా అనర్వులు
ఉన్నట్టు సెర్పు ఉన్నతాధికారులు గుర్తించడం అనేది జరిగింది. ఈ 1,00,000 మంది యొక్క పెన్షన్లను వచ్చే నెలలో తొలగిస్తున్నట్టుగా కూడా అబ్దా రికార్డులో వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా తొలగించినటువంటి 1,00,000 మంది పెన్షన్లను మరియు ప్రభుత్వం ప్రకటించినట్టుగా 2 లక్షల పెన్షన్లను మొత్తంగా 3 లక్షల మందికి కొత్త పెన్షన్లను ఆగస్టు నెలలో పంపిణీ చేయడానికి సెర్ప్ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు అని చెప్పేసి మనకు తెలియడం అనేది జరిగింది.